ఇంటర్వ్యూస్‌కి వెళ్ళే ముందు అందరూ నెగ్లెక్ట్ చేసే టాపిక్ ఇదే. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం ఇందులో ఎంత బావుంటే ఇంటర్వ్యూ అంత సక్సెస్ అవుద్ది. ఏంటా అనుకుంటున్నారా? ప్రీ ఇంటర్వ్యూ స్కిల్స్. అంటే ఏంటో చెప్పేద్దాం. వీడియోలోకి రండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. ప్రీ ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అంటే, మనం ఇంటర్వ్యూకి వెళ్ళే 1 వీక్ ముందు నుంచే స్టార్ట్ చేయాలి. అసలు ఈ ప్రీ ఇంటర్వ్యూ స్కిల్స్‌లో ఏముంటాయో తెలుసుకుందామా? ఏంటి అంటే, అసలు కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? కంపెనీ మెయిన్ మోటో ఏంటి? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయా? సర్వీస్ బేస్డ్ కంపెనీయా? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? అసలు కంపెనీ రేటింగ్స్ ఏంటి? ఫౌండర్ ఎవరు? సీఈఓ ఎవరు? ఇవన్నీ ప్రీ ఇంటర్వ్యూ స్కిల్స్ అనమాట. మనకి తెలుసు అన్ని కంపెనీస్‌లో ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ అవర్ కంపెనీ అని అడుగుతారు. ఈ క్వెషన్ ఇలానే కాకుండా చాలా రకాలుగా అడగొచ్చు. అవేంటనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే దీని మీద ఫోకస్ చేద్దాం. ప్రీ ఇంటర్వ్యూ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు కంపెనీ మీద ఎంత రీసెర్చ్ చేశారు, అసలు కంపెనీలో జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో బెటర్ టు బీ ఇన్ ద ఫస్ట్ రో రైట్. అందుకనే మీరు వెళ్ళే ముందు కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి. రీసెంట్గా కంపెనీకి వచ్చిన అవార్డ్స్ ఏంటి, హానర్స్ ఏంటి, టాప్ పీపుల్ ఎవరు, టాప్ కస్టమర్స్ ఎవరు, అసలు అది ఏం కంపెనీ, మనం జాయిన్ అయితే మన రోల్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకుని వెళ్తే మంచిదే కదా. సో ఇన్ మై ఒపీనియన్ ప్రీ ఇంటర్వ్యూ స్కిల్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ. సో వీటిని ఎవరూ నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది జాబ్లో అనే దాన్ని బట్టి వాళ్ళు జాబ్ ఇస్తారు. సో మీరు అక్కడ ఎంత స్కిల్డ్ పర్సన్ అయినా అయినివ్వండి, మీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదంటే కంపెనీ మీద ఇంట్రెస్ట్ లేదు అన్న థాట్ వాళ్ళకి వచ్చినా మీకు ఇవ్వరు. సో అవ అంత దూరం వెళ్ళే బదులు 1 వీక్ ముందు నుంచి మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. టు బీ హానెస్ట్ 1 వీక్ అవసరం లేదు, జస్ట్ 2 డేస్ ముందు నుంచి చాలు. సో ప్రీ ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి ఇంత ఇంపార్టెంట్ అనమాట. ఈ మధ్య కాలంలో మనం ఇంటర్వ్యూ రేపు ఉంటే ఏఐ జనరేటెడ్ అనేస్తున్నాం. సో అలా కాకుండా పేపర్ వర్క్ అనేది ఇంపార్టెంట్. మీరు గూగుల్‌లో ఏం చూసారని చదివేసి వెళ్ళిపోకుండా, జస్ట్ వన్స్ ఆ కంపెనీ గురించి నేను ఇక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్ వైస్ లైన్‌గా పాయింట్స్ వైస్ రాసుకోండి. ఒకసారి చదవండి. రాసింది ఎక్కువ సార్లు గుర్తుంటది కాబట్టి. సో ఏం తెలియకుండా వెళ్ళడం కన్నా కంపెనీ గురించి ఎంతో కొంత తెలుసుకొని వెళ్ళండి. ఈ టిప్స్ ఫాలో అయ్యి వర్కౌట్ అవుతున్నాయో లేదో నాకు చెప్పండి. సో దట్ ఐ కెన్ డూ మోర్ వీడియోస్. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను.